ఇప్పుడు పహల్గామ్ అటాక్ కు బదులు తీర్చుకుంది భారత ఆర్మీ. ఆపరేషన్ మహాదేవ్ పేరిట 3 టెర్రరిస్టులను హతం చేసింది. పహల్గామ్ మాస్టర్ మైండ్ హసీన్ మూసాని ఎన్కౌంటర్ చేసింది. మొత్తం హసీన్ మూసాతో పాటుగా మరొక 2 కూడా భారత సైన్యం మట్టుబెట్టినట్లుగా తెలుస్తోంది. సుమారుగా నెల రోజుల పాటు భారత సైన్యం ఈ ఆపరేషన్కి సంబంధించి ప్రిపేర్ అవుతూ వస్తోంది. ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఉగ్రవాదులు నక్కి ఉన్నారు అని. సుమారుగా 5 నుంచి 7 వరకు ఉగ్రవాదులు నక్కి ఉన్నారు అంటూ సమాచారం వచ్చింది. అలాగే కొంత ఇంటర్నల్ డీటెయిల్స్తో పాటుగా, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్తో పాటుగా ప్రాపర్గా ఎవిడెన్స్ కూడా దొరికింది. అక్కడ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నట్లుగా కొంత సమాచారం పాస్ అవుతున్నట్లుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ మహాదేవ్ను ఇండియన్ ఆర్మీ మొదలుపెట్టింది. ముఖ్యంగా ఆపరేషన్ మహాదేవ్ పేరు పెట్టడానికి చాలా కీలకమైనటువంటి కారణం ఆ ప్రాంతం. ఆపరేషన్ మహాదేవ్ ఈ పేరు పెట్టడానికి పర్వాన్ ప్రాంతంలో అక్కడ ఉగ్రవాదులు దాగి ఉన్నారని తెలిసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కొండ పేరు, ఒక పర్వతాన్ని పేరుగా పెట్టుకొని ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది. నెల రోజుల పాటు రెక్కి నిర్వహించి ఉగ్రవాదులు ఎక్కడున్నారో చూసి వాళ్ళ కదలికల్ని గుర్తించి వాళ్ళకి సంబంధించిన సమాచారం తెలుసుకొని పక్కా ప్లాన్తో మన భారత సైన్యం 3 మట్టుబెట్టినట్లుగా తెలుస్తోంది. ఇంకా అక్కడ కార్డాన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరింత మంది ఉగ్రవాదులను మట్టుబెట్టే అవకాశం ఉంది అంటున్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టిన తర్వాత అక్కడ కొన్ని ఆయుధాలను, ముఖ్యంగా AK-47లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం 11:30 సమయంలో 24 మంది రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా కమాండోల బృందం అక్కడకు చేరుకుంది. మొత్తం 5 నుంచి 7 వరకు కూడా ఉగ్రవాదులు ఉండొచ్చు అనేటువంటి అనుమానంతో, సమాచారంతో, పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు.